నమస్తే. నమస్తే. నేను యాక్చువల్లీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నాను. సచిన్‌కి యాహ్! నమస్తే. అందరికీ నమస్తే. ఐశ్వర్య సినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 శివగాడి జిందగీ అనే మూవీకి నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. నా కొడుకు సచిన్ని ఈ ఫిల్మ్ ద్వారా నేను పరిచయం చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కూడాను ఫస్ట్ మాట్లాడుతున్నాను స్టేజ్ పైన. పరిచయం చేస్తున్నాను. అందరిది మా ఫుల్ టీమ్‌కి మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. Thank you, ma'am. Thank you so much. And next, thank you so much. And now I request Viva Reddy గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అటు ఆర్టిస్ట్ గా కూడా బిజీ అయిపోయారు ఈ మధ్య. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మా వినయ్ చాలా వినయవంతుడు. అయితే ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు వినయం ఉంటే సక్సెస్ ఉంటుంది. ఈరోజు ఆ వినయం కూడా పనిచేయలేదేమో అని అనిపించింది. పిలిచినందుకు ఉడుగులో ఏదన్నా మిట్టపల్లెన్న వస్తే బాగుంటుండే. బిజీగా ఉండొచ్చు, ఇట్లనే మీరు బిజీగా ఉండాలని కోరుకుంటున్నా. కాకుంటే ఇంకో ప్రోగ్రాం కన్నా తప్పకుండా రండి అన్న. మీ ఎంకరేజ్మెంట్ ఇలాంటి సినిమాలకు కావాలి. తప్పకుండా మీరు చూడకపోతే నేనే ఈ వీడియో కట్ చేసి మీకు పంపిస్తా. ఎందుకంటే ఆకులు రాలంటే మాత్రాన చెట్టు కూలదు అని రాసుకున్నాడు, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ సినిమాతో నీకు చక్కని రోజులు రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. పిలవగానే వచ్చిన శివ అన్నకి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభు సార్ నాకు చాలా శ్రేయోభిలాషి. ఎన్నో సినిమాలు నాకు రిఫర్ చేసిండు. దాసరి గారి 150 సినిమా పరమ వీర చక్ర నాతోనే చేయించాడు. ఇప్పుడు మీ ముందు ప్రభు సార్కి ధన్యవాదాలు. మీరు ఈ సినిమాకు మీరు శక్తివంచన లేకుండా ఎంకరేజ్ చేస్తారని చాలా సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని తప్పకుండా చేయండి. వినయ్తో పరిచయం as part of our Relan. Relan అంటే వీఆర్ ఎంకరేజింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ టు హ్యావ్ దేర్ ప్రొఫైల్స్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్. దాంతో కొత్త వాళ్ళకి ఛాన్స్ రావడానికి అని చెప్పేసి అని ఆ కాంటెక్స్ట్ లో వినయ్తో ఇంట్రడక్షన్ అయింది. సో వినయ్ టోల్ సమ్ స్టోరీస్ టు అస్ ఆల్సో, ఎలా చేయాలి ఏంటి అని. ఈ టోల్ ఎంటైర్ జర్నీ. ఒక ఏమంటారు, ఒక పట్టు వదలని విక్రమార్కుడు లాగా అంటారు కదా. సో ఈస్ బీన్ ట్రయింగ్ టు మేక్ ద ఫిల్మ్స్, దెన్ he took some pause in between and then again he tried. So then finding the right producer also is it's a big challenge for the writers and directors who wants to make films, right? So thanks ma'am. So to find them interesting, for him to work with you, right? And other than hero, everybody else in the film came from Relan. So Vinay spent quite a bit of time, అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 days రిగరస్ గా కూర్చొని టాలెంట్ అంతా షార్ట్ లిస్ట్ చేసుకొని ఆడిషన్స్ చేసుకొని ఐ థింక్ ఈ ఫౌండ్ ద రైట్ టీమ్. అండ్ సో ప్రైమర్లీ ఒక ఫ్రెష్ టీమ్, ఫ్రెష్ టాలెంట్ తోటి వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఐ థింక్ వీఆర్ ఆల్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్, రైట్? సో అవర్ ప్లాట్ఫామ్ లో వీ ఎంకరేజ్ all the talents to be part of all the upcoming films, and they can take some good roles in various films that are starting now, or even the established films also. So, and I just wanted to wish this team all the best, and I want you to produce even more films, and I wish you a good luck for this film, right? All the best. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ వినయ్ గురించి చెప్పాలంటే నాకు చాలా చిన్న పరిచయం. నా దగ్గరికి చాలా మంది మెసేజ్లు పెడతా ఉంటారు, సార్ నేను ఇలా పని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. అన్ని మెసేజ్లో ఒక మెసేజ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ మెసేజ్ వినయ్ రెడ్డి మెసేజ్. ఎలాగంటే అతను చాలా క్లారిటీగా ఉంటాడు. అతనికి ఏం కావాలో అదే మాట్లాడతాడు. సార్ నేను ఇది చేస్తాను, ముందు జీతం గురించి టెన్షన్ లేదు, నాకు వర్క్ కావాలి, నేను వర్క్ నేర్చుకోవాలనే చెప్పిన మాటలతో పాటు కింద ఒక లైన్ ఉంది, ఇండస్ట్రీలో
టిఎన్ఆర్ అనే ఒక వ్యక్తికి సంబంధించి నేను దగ్గర బంధువునండి, అల్లుడిని అని చెప్పాడు. టిఎన్ఆర్ నేను ఇదే థియేటర్లో రిలీజ్ కానీ ఎన్నో సినిమాలను మేము చూసి జడ్జ్ చేసాం. టిఎన్ఆర్ అంటే ఎవరో కాదు, ఇవాళ రోజున అందరూ మీడియా పాడ్కాస్ట్లు చేస్తున్నారు కానీ టిఎన్ఆర్ ఇస్ ద ఫస్ట్ వన్. అందరికి బాగా గుర్తింపు వచ్చిన ఒక మంచి పాడ్కాస్ట్ టిఎన్ఆర్. అనుకోకుండా మన మధ్య లేకుండా పోయారు కానీ ఆ పేరు ఈ వినయ్ పెట్టిన ఒక స్క్రిప్ట్ నిజంగా ఇతను ఎవరో భలే రాస్తున్నాడు, వెరైటీగా ఉన్నాడు, సరే రమ్మందాం అని చెప్పేసి రమ్మంటే నా ఆఫీస్కి వచ్చారు. చూసారు సార్ ఎన్ని ఉన్నాయి కదా, ఎందుకు చేయట్లేదు అని అడిగారు. మనకి చాలా ప్యాషన్ ఉంటది. ఆ ప్యాషన్ ని అందరూ కూడా అర్థం చేసుకోలేరు, కొంతమంది మాత్రం అర్థం చేసుకుంటారు. వినయ్కు ఉన్నంత ప్యాషన్ నా టీంలో ఇంకొక 4-5 ఉంటే నేను కూడా ఇంకా చాలా బాగా చేస్తాను. కానీ చాలా అన్ఫార్చునేట్లీ వినయ్ గారు చాలా తక్కువ మంది ఉన్నారు మీలాగా. ఒక పని మీద వచ్చి ఆ పనిని విజయవంతంగా చేసుకొని తనకి దర్శకుడు అవ్వాలనేది ఫస్ట్ నుంచి మోటో అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్పాడు. కానీ ఇండస్ట్రీలో అవకాశం అనేది చావటం చాలా చాలా కష్టం. కళామ తల్లికి ఎవరు ముద్దు వస్తారో తెలియదు. వినయ్ ముద్దు వచ్చినట్టున్నాడు, కళామ తల్లి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చింది. నిజంగా కూడా ఇక్కడ అవకాశం తెచ్చుకోవటమే కాదు, ఆయన రాశాడు చూడండి ఎంత బాగా రాశాడు. ఎంతమంది గేలి చేసినా సరే, ఎంతమంది ఎక్కిరించినా సరే ఆ ఎక్కిరింపులకి భయపడలేదు, ఖచ్చితంగా కొట్టాలి, ఇక్కడికి రావాలనుకున్నాడు. నా దగ్గర ఉంది 2 నెలలు అలాగా అంతే ఉన్నాడు. తర్వాత సార్ నేను మానేస్తున్నాను, నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది అన్నాడు. వెరీ వెల్, హ్యాపీ అనుకున్నాను. కట్ చేస్తే ఒక 8 నెలల తర్వాత 9 నెలల తర్వాత వచ్చి సార్ నాకు నా సినిమా సంబంధించి ప్రెస్ మీట్ సార్ మీరు రావాలంటే నిజంగానా అనుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంది అడుగుతారు ఎందుకు మీరు చిన్న చిన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారని. మనం ఈ రోజు చేసేటప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళే కానీ రేపు పొద్దున చూస్తే భవిష్యత్తులో వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు అవుతారు. మీరు గమనిస్తే నా పాడ్కాస్ట్ లో చాలా మంది ఫస్ట్ సినిమా వాళ్ళని చేసి ఉంటాను నేను. వాళ్ళందరూ వాళ్ళ రోజున ఇప్పుడు నాని గారి సినిమా చేస్తున్న మురళీకాంత్ కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే వేశాను. అట్లాగే పెద్ద పెద్ద అవకాశాలు రావడానికి వాళ్ళ చాలా మందికి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళని గుర్తించి సరిగ్గా తీసుకెళ్లే మార్గంలో నాకు చేతనైనంత వరకు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు. సినిమా ఇస్ సినిమా. ఒక గుడ్ సినిమా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ గుడ్ సినిమా కోసం నా వైపు నుంచి నేను ఎవరెవరికి ఎంకరేజ్ చేయగలను వాళ్ళందరికీ చేస్తున్నాను నా శక్తిలో. అట్లాంటి వచ్చిన వాళ్ళలో ఇతను కూడా ఒకడు. ఆకులు రాలితే చెట్టు కూలిద్దా చెప్పండి. అలాగనే ఒక మాటతోనే తన లోతెంతో తెలుస్తుంది. దర్శకుడిగా తాను ఎంతగా నిలబడగలడు ఈ ఇండస్ట్రీలో. అఫ్ కోర్స్ ఇవాళ రోజున ఒక కొత్త హీరోని తీసుకొస్తున్నాడు, అలాగే ఒక కొత్త నిర్మాత గారిని తీసుకొస్తున్నారు. అందరూ పిల్లలకి ఆస్తులు ఇవ్వాలనుకుంటారు, చదువులు ఇవ్వాలనుకుంటారు, ఉద్యోగం చేయాలనుకుంటారు. అమ్మ మీరు మీ బిడ్డ భవిష్యత్తుని ఆర్టిస్ట్ గా ఇస్తున్నారు, నిజంగా మీరు గ్రేట్ మాటర్. అదేంటంటే అందరికీ అది కుదరదు సచిన్. మీకు సినిమాకి వెళ్తామంటే వద్దనే అమ్మ నాన్న చాలా మందిని చూసాను. 90% మీరు 10% లో ఉన్నారు. రా నీ కళలను నువ్వు జయించుకో, నేను ఉన్నానని చెప్పి పక్కన తోడు నించిన అమ్మ ఉంది నీకు. ఇంతకంటే అదృష్టం ఉంటది. మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు వినయ్ నీకు. నువ్వు కష్టపడి ఇప్పటికి ఒక 60% సినిమా అయిపోయింది అన్నాడు. నీలో ఒక ఇంత మంచి లిరిక్ రైటర్ సంగతి నాకు ముందే తెలుసు, మిగతా వాళ్ళకి కొత్తగా కానీ నువ్వు ఎంత టాలెంట్ నాకు తెలుసు. ఇంకా నువ్వు ఏదో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి బ్లాక్ బస్టర్ విజయాలు సంచలన విజయాలు సాధించమని కాదు, కానీ ఒక మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకో, మంచిగా నువ్వు ఉండు. నీ వినయనే, నీ పేరులో ఉన్న వినయనే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. చేసేస్తున్నాం. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వేదికను అలంకరించిన పెద్దలకి, పిలవగానే వచ్చిన శివ సార్కి, సందీప్ సార్కి, దశరథ్ సార్కి, వివారెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్ అండి. 2011 నుంచి 2014 వరకు ఇండస్ట్రీలో ఉన్నా. స్క్రిప్ట్ రాయడము, గోస్ట్ రైటర్గా వర్క్ చేసిన, అండ్ కొన్ని చిన్న చిన్న సీరియల్స్ కూడా అసిస్టెంట్గా వర్క్ చేసిన. సో అప్పుడు ఉన్న ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ వేరు. సో అప్పుడు ఈ ఓటీటీలు కానీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ లేవు. సో ఏ కథ అయినా కానీ దర్శకుడు రాసుకున్నట్టు ప్రొడ్యూసర్కి ప్రజెంట్ చేయాలన్న ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉండే. సో ప్లాట్ఫామ్స్ ఎక్కువ అయిపోయేసరికి, సో నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం
ద థింగ్ లైక్ అప్పుడున్న కొన్ని ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల అండ్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇంకా 40% షూట్ అయిపోయిన సినిమా 2014లో ఫ్యాంటసీ అనే సినిమా నాది, లవ్ ఇన్ ఇమాజినేషన్ అండ్ ట్యాగ్ లైన్ తోటి 40% షూట్ చేశాం మేము. సో ఆ సినిమా ఆగిపోవడం జరిగింది. ఒక 8 months గ్యాప్ వచ్చింది. సో ఆ 8 months గ్యాప్లో టాప్ నుంచి బాటంకి వచ్చేసిన కంప్లీట్గా. సో ఇంకా వర్కౌట్ అయ్యేలా లేదు. 1 year వెయిట్ చేశా. సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి. సో ఇంకా ఇది కాదు టైం అనుకొని బ్యాక్ స్టెప్ వేసి మళ్ళీ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అనే ఒక కంపెనీలో 4,250 రూపాయలు నా జీతం ఫస్ట్ 2014లో. మా సందీప్ సార్, ఐఎమ్ ద ఫస్ట్ ఎంప్లాయీ టు హిమ్. మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ చేసిన, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయక ఇదేంద్రా అని చెప్పేసి చాలా మంది అన్నారు. అదే మల్లారెడ్డి కాలేజ్లో చేసినోడే ఈరోజు డైరెక్టర్ చదువుకున్నోడే. సో లైక్ యాక్చువల్గా నేను ఒక బ్యాక్ ఎండ్ టీమ్ లాగా వర్క్ చేద్దామని, అంటే లైక్ బేస్డ్ ఆన్ ద స్టడీస్ లాగా వెళ్ళిపోదామని అనుకున్నాను. బట్ సందీప్ సార్ ఇస్ ద పర్సన్, యూ హ్యావ్ టు బీ ఇన్ టు ద ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి అన్నారు అప్పుడు. సో ఈ 12 years ఐ వర్క్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్. నేను మధ్యలో ఒక వేరే కంపెనీలో వర్క్ చేశాను ఒక 1 year కానీ. సో 11 years ఆల్మోస్ట్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ తోటే వర్క్ చేశాను. వెన్ ఐ వాజ్ జాయిన్డ్ ఇన్ సందీప్ సార్ టీమ్, ఐ వాజ్ ద సేల్స్ ఎగ్జిక్యూటివ్. వెన్ ఐ లెఫ్ట్ మై జాబ్, ఐ వాజ్ ద జనరల్ మేనేజర్ ఫర్ 4 branches. 4,000 రూపాయలతో మొదలైన నా జీతం 2014లో 2020కి వచ్చేసరికి 1,20,000 అయింది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 yearsలో. ఇట్స్ ఆల్ నథింగ్ బట్ ద ఇంటరాక్షన్ విత్ ద కస్టమర్స్. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ అప్ టు, బట్ ఇంత ఉంది నాలో కమ్యూనికేషన్ అనేది బయటకు తీసుకొచ్చింది మాత్రం సందీప్ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఈ 12 సంవత్సరాల జాబ్ లైఫ్ కూడా, మార్కెటింగ్ కూడా సినిమా పరంగా చాలా ఉపయోగపడింది. మెయిన్గా ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, టీమ్ హ్యాండ్లింగ్ కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, సో ప్రొడక్షన్లో చాలా ఉపయోగపడింది. దేనికి ఎంత పెట్టాలి, ఎక్కడ ఎంత యూజ్ చేయాలి, ఏది అవసరం ఉంటుంది, ఏది అవసరం ఉండదు. సో ఇలా ఊరికనే ఈ 12 సంవత్సరాలు నేను జాబ్ చేసినందుకు ఐఎమ్ హ్యాపీ నౌ. లేట్ ఇండస్ట్రీకి వచ్చినా అది ఏం లేదు, కానీ రైట్ టైంలోనే వచ్చాను, రైట్ స్కిల్స్ తోటే వచ్చాను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో దట్ ఈస్ వాట్. సో నా లైఫ్లో వచ్చేసి ఈ నేను ఇది కథలు రాయగలుగుతాను అండ్ సినిమా తీయగలుగుతాననే నమ్మకం నాకు వచ్చింది, నాకు ఇచ్చింది నా ఫ్రెండ్సే. ఇంటర్లో ఉన్నప్పుడు ప్రతి ఆదివారం అవుటింగ్ తీసుకొని సినిమా పోతుండే. శుక్రవారం ఏమంటే ఇవ్వకపోతుండే, ఎందుకంటే సినిమా శుక్రవారం వచ్చేటిగా. సో ఆదివారం తీసుకొని వెళ్తుండే. వినయ్ గారు ఆదివారం సినిమాకి పోయిందంటే రాత్రి డిన్నర్ అయినాక నైట్ షో హాస్టల్లో చూపెడతారని అందరికి తెలుసు. సో నా ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేసేటోళ్ళు. అంటే నాకు కూడా తెలియదు, అంటే సినిమా చూసి వచ్చేటోని. ద వన్ మూవీ విచ్ ఐ నరేటెడ్, నరేషన్ అంటే కథ చెప్పడం కాదు, సినిమా చూసి వచ్చి సినిమాని చూపించిన దశావతారం. అందులో ఉన్న 10 క్యారెక్టర్లు 10 రకాలుగా అక్కడున్న 3.5 గంటల సినిమా హాస్టల్కి వచ్చి మా ఫ్రెండ్స్కి చెప్పేసరికి వాళ్ళు థియేటర్కి పోలే, చూసేసినాం రా అన్నారు. అంటే లైక్ అప్పుడు ఒక ఇంట్రెస్ట్ కలిగింది. సరే ఒక్కరు ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు, సరేలే మనకు అంత లేదులే పోనీ అని అనుకున్నాను. బట్ ద థింగ్ లైక్ వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ద స్క్రిప్ట్స్, కథ రాయడం మొదలుపెట్టినప్పుడు, సో 2012 అట్లో బీటెక్ చేసుకుంటానే కథలు రాసుకుంటా ఏదో నెలకు 2 రోజులు 3 రోజులు పోతుండే కాలేజ్కి. ఇక అప్పుడు 2 సంవత్సరాలు బ్యాక్లాగ్లో 10-12 బ్యాక్లాగ్లు ఉంటుండే బ్యాక్లాగ్. 3వ సంవత్సరానికి వచ్చేసరికి అన్ని క్లియర్ కాకపోతే 4వ సంవత్సరానికి ఎంట్రీ లేదన్నారు ఆ రోజుల్లో. సో మొత్తం 12 సబ్జెక్టులు 3rd yearలో పాస్ అయితేనే 4th yearకి వెళ్తారు. ఆ సంవత్సరం మొత్తం చదువుకొని 4th yearకి వెళ్ళి ఓడి తెచ్చుకున్న ఒరిజినల్ డిగ్రీ. ఇక బీటెక్ అయిపోయినాక ఒక 1 year టైం తీసుకున్న ఇంట్లో.
1 year కాస్త 2 years అయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసి జాబ్ చేయడం జరిగింది. సో ఈ 12 years జాబ్ చేశాక ఇప్పుడు నేను మళ్ళీ ఇండస్ట్రీకి రావడానికి కారణం నా లైఫ్లో ఒక మనిషి. నేను తీసుకుందాం అనుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేసింది ఒకరు. నిర్ణయాన్ని సపోర్ట్ చేయడమే కాదు, నన్ను సపోర్ట్ చేశారు మెయిన్గా. సో ఇప్పుడు మీరు సాంగ్లో చూసుంటారు, సూటిపోటి మాటలు, ఇలాంటి నేను చాలా చూసిన ఈ 14 ఏళ్ళలో. సో ఒకటి అవుదామా అని ఫిక్స్ అయినప్పుడు దానికి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఒకరు కాకపోతే ఒకరు ఇస్తారు. స్ట్రెంగ్త్ అనేది, ధైర్యం అనేది అందరు ఇవ్వరు. సో అలా నాకు ధైర్యం ఇచ్చింది మా బావ ఇక్కడ ఉన్నాను. దాక్కో బావ ఇట్రా, అందరు పరిచయం చేయాలి నీకు. మా బావ అజయ్ మధ్యకుంట. హీఈస్ ద పర్సన్. ఇప్పుడు నేను ఇక్కడ నిల్చున్నానంటే దానికి కారణం ఇతనే, మా బావ. అంటే నిల్చోవడం అంటే కొంచెం గట్టిగా నిల్చున్నా, కాళ్ళు చేతులు వనుకోకుండా. దానికి కారణం కూడా మా బావనే. బావ ఇట్లా అనుకుంటున్నా మరి, అంటే ఈ ఆటోమొబైల్ ఎవరేస్తా బావ, నేను ఈ జాబులు అంత కాదు, 1 సంవత్సరం ఇట్లా అనుకుంటున్నా చేద్దామని. అంటే మా చెల్లెవడినే ఉన్నది, ఎందుకురా నీకు అది అన్నాను అన్నది ఒక మాట. సర్లే, మనం కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారని, ఇట్లా మనం కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు, చేద్దామని చెప్పేసి అన్నాడు. అన్నాక 2025 ఈజ్ ద వర్స్ట్ నా కెరియర్లోనే ఇప్పటి వరకు. ది వర్స్ట్ ఇయర్ ఆఫ్ మీ ఈజ్ 2025. ఏం లేదు, మనుషులు వదిలేసారు, చేతిలో డబ్బులు లేవు. ఉన్నాయి డబ్బులు, ఎంత తినాలో అంతవరకు ఉన్నాయి, కానీ ధైర్యాన్ని ఇచ్చే అంత డబ్బులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి లేడు భరోసా అయ్యడానికి. సో ఆ సిచ్యువేషన్లో నేను కరీంనగర్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చిండే. సో ఇట్లా డిస్కషన్ జరిగింది. సో ఇది అవుదాం అనుకుంటున్నా బావా అని అన్నాం. అస్సలు ఆలోచించకుండా ఎంత టైం పడుతుంది అన్నాడు. టైం చెప్పలేం బావ, ఒక 6 నెలలు 8 నెలలు అయితే ఇవ్వు, ఒక దారి దొరికేంత వరకు చూస్తా. కాకపోతే మా సందీప్ సార్ లాంటి వాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి నా తోడు, మళ్ళీ ఒక ఫోన్ పెడితే వచ్చేస్తుంది జాబ్. సో అంటే బావ అదే మాట అన్నారు. సరే 6 నెలల 8 నెలల పక్కన పెట్టు, నీ ప్రయత్నం నువ్వు చేయి, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఫినాన్షియల్గా నేను చూసుకుంటా. ఆ ధైర్యం నన్ను ఈ దాకా తీసుకొచ్చింది. ఐశ్వర్య, ఐశ్వర్య సినీ క్రియేషన్స్ ఫస్ట్ సినిమా ఇప్పుడు వచ్చేస్తోంది. నేను టీం అందరినీ పిక్చర్ కి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, టీమ్ అందరినీ ఫోటోకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. క్విక్ పిక్చర్ విత్ ద పోస్టర్.
Yes, thank you so much.